అన్న సార్ సార్ కూడా అన్మ్యూట్ లోనే ఉన్నారన్న. సార్ మామూలుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు అంతే. Yes, sir. Yeah, it's live. We can go ahead. Yeah, sure. Yeah, thank you, sir. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు సుధీర్ టాక్స్ కి స్వాగతం. ఇందులో మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్. అసలు ఆ పేర్లోనే ఒక పవర్ ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ అనే ఒక హోదాలో ఆ పవర్ ని క్యారీ చేయడం చాలా 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 అదృష్టంగా భావిస్తాం. అలాంటి ఒక పర్సన్ ఈరోజు మనకి గెస్ట్ గా రావడం నిజంగా మన అదృష్టం. సో వితౌట్ ఎనీ డిలే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ స్పీకర్ విత్ హిస్ ప్రొఫైల్. ఆల్ సైన్స్ హై స్కూల్లో 10th స్టాండర్డ్ వరకు కంప్లీట్ చేసి తర్వాత ఎంపీసీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి చైతన్య భారతి సిబిఐటి అని మీరు వినే ఉంటారు. దాంట్లో గ్రాడ్యుయేషన్ లో ఈసీ కంప్లీట్ చేసి ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని 2 years అక్కడ పనిచేసిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ గా సర్వీసెస్ అందించాలని చెప్పి 2014 బ్యాచ్ ట్రైనింగ్ తీసుకొని ఎస్విపిఎన్ పిఏ 2014 to 2016 అలాటెడ్ టు తమిళనాడు క్యాడర్. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ 2017 లో యాజ్ ఏఎస్పి కోలచల్ సబ్ డివిజన్ ఆఫ్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ 2017 నుంచి 2018 మే వరకు అక్కడ పనిచేసి దెన్ ఆన్ ప్రమోషన్ గాట్ పోస్టెడ్ యాజ్ డిసిపి చెన్నై, పులింతోపు చెన్నై, మే 2018 నుంచి అక్టోబర్ 2020 దాకా అక్కడ పనిచేసి నెక్స్ట్ నౌ పోస్టెడ్ యాజ్ ఎస్పీ తేని డిస్ట్రిక్ట్. నాకు తెలిసి డిస్ట్రిక్ట్ మొత్తానికి పోలీస్ సెక్టార్ కి ఆర్ రక్షణ కల్పించాలంటే దానికి గెస్ట్ ఎవరంటే, దానికి మెయిన్ కీ పర్సన్ ఎవరంటే ఐపీఎస్ ఆఫీసర్. అసలు ఆ డ్రెస్ కోడ్, ఆ ప్రైడ్ క్యారీ చేయడం నిజంగా భగవంతుడిచ్చిన ఒక అదృష్టం. అలాంటి ఒక పర్సన్ ఈరోజు మనకు గెస్ట్ గా వచ్చారు. ఈ గెస్ట్ ని మనకు పరిచయం చేసినటువంటి మా బ్రదర్ సతీష్ కుమార్ పెండ్యాల గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సతీష్ గారు ఫస్ట్ మీరు సార్ గురించి ఇన్ యువర్ వర్డ్స్, బికాస్ యాజ్ హీఈస్ యువర్ కొలీగ్ అండ్ ఫ్రెండ్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఒకసారి సార్ గురించి మీ మాటల్లో ప్లీజ్ గో హెడ్ అన్న. జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ, మీరు వీడియో స్టార్ట్ చేసి చేయాలంటే చేయొచ్చు అన్న. సతీష్ అన్న, ఓవర్ టు యూ. అందరూ బాగున్నారా? నమస్తే అందరికి. సో కొంచెం సడన్ గా వచ్చేసాను, బట్ అదర్వైజ్ థ్యాంక్ యూ చరణ్ సార్. షార్ట్ టైం లో అంటే పిల్లలందరికీ, అంటే యాక్చువల్గా జనరల్ గా చరణ్ గురించి నాకు బాగా తెలుసు. ఎక్కువ మాట్లాడాలి అంటే మోటివేట్ చాలా బాగా చేస్తారు. ఆల్మోస్ట్ 3 years కలిసి పని చేశాం కాబట్టి. కానీ జనరల్ గా వేరే వాళ్ళతో మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తాడు అనమాట, బికాస్ ఈవెన్ బ్యూరోక్రాట్ గా ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి రావడానికి ఒప్పుకున్నాడు అంటే దానికి ఉంది ఒకటే విషయం, పిల్లలు అని చెప్పగానే ఉంటున్నారు. పిల్లలందరూ ఉంటారు, పిల్లలందరినీ వాళ్ళు చాలా మంది బ్యూరోక్రాట్స్ అవుదాం అనుకుంటున్నారు. సో పిల్లలందరినీ మోటివేట్ చేస్తే బాగుంటుంది. చిన్న మాట చెప్పగలుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్ సార్. అండ్ మీరందరూ ఈరోజు సార్ నుంచి బాగా నేర్చుకుంటారని, మీకున్న సందేహాలన్నీ కూడా సార్ దగ్గర నుంచి మీరు యాక్సెస్ పొందుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సార్, వితౌట్ ఎనీ డిలే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్, బీయింగ్ విత్ అస్. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళందరూ 6 to 18 years పాటు, అందరు ఏజ్ గ్రూప్, అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. చాలా మంది మాట్లాడితే మనం ఆర్మీలోకి వెళ్ళాలి, పోలీస్ సెక్టర్ లోకి వెళ్ళాలని చాలా డౌట్స్ కూడా ఉంటాయి. అసలు ఐపీఎస్ చదవడానికి కానీ ప్రిపేర్ అవడానికి దానికి సంబంధించిన గైడెన్స్ మీ సైడ్ నుంచి వస్తే వీళ్ళల్లో కనీసం ఒక్కరైనా వాళ్ళ లైఫ్ ని ఆ బ్యూరోక్రాట్స్ డిజైన్ చేసుకుంటారని చెప్పి మనసారా ఆశిస్తూ ఓవర్ టు యూ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ సార్. So thank you very much. Am I audible, Sudhir garu? Yes sir, absolutely sir. Yes sir. So thank you very much. First of all, thank you Sudhir garu for this opportunity for me, and I thank Satish Pendyala for introducing Sudhir garu to me. And in fact, to be frank, after a long time,
సతీష్ గారిని నేను చూడడము ఐ థింక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ 4 years అనుకుంటాను. సో వన్స్ ఐ జాయిన్ ది ట్రైనింగ్ ఐ కుడెంట్ మీట్ హిమ్ ఇన్ పర్సన్ బికాస్ నేను తమిళనాడు క్యాడర్ కాబట్టి. సో ఐ బీన్ వెరీ బిజీ, వి బీన్ ఇంటరాక్టింగ్ ఆన్ ద ఫోన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరికి ఫర్ ఆల్ ది వ్యూవర్స్ ఐ థింక్ it is my honor to be in front of you all. In fact, I am very happy to interact with all of you. And now since the COVID time kapatti, it is much safer and it's much practical to have a session something like this. And Sudhir garu, you have spoken some really good words. IPS anagane there are a lot of things that come with it. And you spoke about the sense of pride. You spoke about the sense of power. Yes. More than anything else, definitely sense of pride and of course power also inspire us. So after we joined this service, we realized that it is more of a sense of responsibility. So a burden edaithe undo, so we have to ensure that we live up to the expectations of the public. Ultimately it is the public who look up to us. So we as public servants, we should live up to their expectations. We have to deliver to such an extent that their interests and their demands are satisfied. So that is how what I've learned in my experience. So it has been a wonderful journey for me. Thank you for the introduction. So coming to Sudhir Talks, I'm very happy. Ikkada naku oka opportunity dorikindi. So I will just talk about few things. I'll talk about generally ఏంటంటే most of the people when we 6 to 18 years age group అంటున్నారు కాబట్టి I'll talk a few things about the services. First, why did I join the services? Adokati. And then I'll talk some brief things about some small experiences that I've learned, which are applicable to all the fields. And few small things. నేను నేర్చుకున్న విషయాలు ట్రైనింగ్ లో కానివ్వండి, పోస్టింగ్ లో కానివ్వండి, నేను కొన్ని థింగ్స్ నేర్చుకున్నవన్నీ కూడా ఐ జస్ట్ ట్రై టు షేర్ సమ్ థింగ్స్. సో అంటే ఇదే చేస్తేనే మనము ఆ సక్సెస్ అచీవ్ అవుతాము అని కాదు. సో ఇట్స్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐవ్ లెర్న్డ్ అండ్ ఐవ్ రియలైజ్డ్ దట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ షేర్ సమ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ అది ఎంతవరకు ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. యూ కెన్ try to analyze and you can try to modify and you can apply it in your respective fields. Similarly, a very brief guidance about civil services examinations. Since 6 to 18 age group lo unnaru kabatti very brief for this thing. So that's how we'll try to move forward. So coming to the first this thing, why I joined the services ante modatidi naaku ante of course for me my parents they motivated. సో అప్పుడు మనం చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు మీకు తెలుసు ఇట్లాంటి ఇంటరాక్షన్స్ కి ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఐ రిమెంబర్ వెరీ వెల్, ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 6 or 7 years old. సో ఫస్ట్ టైం మై ఫాదర్ టుక్ మీ టు మిస్టర్ KS Vyas. సో ఈజ్ నో మోర్ నౌ. ఈజ్ 1972 బ్యాచ్ IPS ఆఫీసర్. సో అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వి హాడ్ ఇంటరాక్షన్ అనమాట. ఐ వాజ్ 6 or 7 years old, వెరీ యంగ్. సో somehow it just అంటే నాకు ఏం మాట్లాడాలో నాకు గుర్తుకు లేదు, బట్ it just the memories are still fresh in my mind. అతను వెళ్ళి కలిసి మాట్లాడడం అనేది, బికాస్ పీపుల్ వాల్యూ ఒక ఆఫీసర్ ని పోయి కలవడం అంటే యాజ్ అ స్మాల్ కిడ్ మనం తీసుకెళ్ళి మన పేరెంట్స్ కలిసి ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా బాగా గుర్తున్నది అనమాట. సో దాని తర్వాత అనదర్ సీనియర్ ఆఫీసర్ మిస్టర్ అరవింద్ రావు అని చెప్పి 1977 బ్యాచ్ IPS ఆఫీసర్, రిటైర్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ యాజ్ DGP. సో అతను కూడా మా పేరెంట్స్ ఏదో సమ్ ఒకేషన్ లో జస్ట్ ఛాన్స్ దొరికినప్పుడు కలిసి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అయ్యాడు అనమాట. సో సిమిలర్లీ సివిల్ సర్వీసెస్ పట్ల మా పేరెంట్స్ కి కొద్దిగా ఇంక్లినేషన్ ఉండింది, చదువుతుంది, మనము ఒక మేనేజ్మెంట్ రోల్లో లీడర్షిప్ రోల్లో మనం కాంట్రిబ్యూట్ చేయాలి, మన టాలెంట్ ని మన స్కిల్స్ ని యూటిలైజ్ చేసుకొని వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ, మన వంతు వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అని చెప్పి. So I got motivation. So all these experiences, they have motivated me towards writing the civil services examination. Of course, a lot of it was a tough journey for me. I got it in my third attempt. So first attempt I could not clear. Second attempt lo kuda I went to the interview. I couldn't make it. Third attempt I could make it. Satish was part of the process. So atanu kuda during my process of preparation and all, I met him and he knows it very well. So it was a tough journey. So after that I joined the services
And of course, after joining the services, the huge, what do you say, మనకి వాట్ ఈస్ ద సర్వీస్ అనేది మనకి బయట నుంచి ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ మనం జాయిన్ అయిన తర్వాత ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అది విల్ హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ సర్వీస్, హౌ ఇస్ ఇట్ లైక్. అండ్ బికాస్ మా ఫ్యామిలీలో దే వర్ నాట్ మెనీ directly into services anamata. So for me, I am first generation civil servant. So for me, a lot of things were new, and it has been a wonderful journey. I belong to the 2014 batch, so almost 6 years now. So it has been a very good and a very what do you say, adventurous journey. True, sir. And very happy. And now I'm working as the superintendent of police for Theni district in Tamil Nadu. So I belong to Tamil Nadu cadre. So I'll be posted, the state government postings and it will be in Tamil Nadu state and Manda. So and once I joined, how is the service ante? So manaki meeru annattu, of course, what inspired me definitely was the sense of pride, was the definitely a pride to wear a uniform, and of course to hold a very important position and then contribute. But man vachin tarvata definitely it is a sense of pride. There will be a sense of pride in the uniform, and apart from that we'll also realize the amount of responsibility. So మనం ఎక్కడన్నా కానీ ఏదైనా మాట్లాడుతున్నాము, ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అంటే దెన్ ఇట్ ఈస్ దట్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ మ్యాటర్స్. వై ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎందుకు మనకి మన ఇండియాలో కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు అంత గ్లామర్ వచ్చింది, అంత సెన్స్ ఆఫ్ మనకి అందరికీ తెలుసు ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నా కానీ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఆర్ ఈవెన్ లాట్ ఆఫ్ సెంట్రల్ సర్వీసెస్ కానీ అందరికీ తెలుసు సెన్స్ ఆఫ్ వాల్యూ ఉంటుంది వాటి. ఎందుకు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డెసిషన్స్ దట్ వి మేక్. So there are exceptions everywhere, we'll not talk about it, but I think in general what I would like to say is that it is amount of responsibility, and of course with all the I think it's not just about the mana aptitude. It's not just about the aptitude, it's all about the responsible decision making, and manaku ichina post ni we have to make use of it in the best way and contribute to the people in the best way possible. So once I joined the service, I realized that it's not just about a few superficial things. It's a very deeply rooted service. So I'm very happy. I'm very fortunate to have served as a police officer for the past more than 6 years. And of course, I'm looking forward for more challenges. So each day is a challenge. Each day is a new, we have to face a different kind of a scenario. So now with the evolving technology, with the change in the conditions of working, like the media is very active. Similarly, there are so many changes in the way we communicate, say through wireless communication or even through the internet. Because of the penetration of the internet, the communication has become so fast. So we have to reach the expectations of the public in accordance with the changing dynamics and the situations. So that is a challenge. So let's see how it goes. And coming to the few things that I would like to discuss or share, in my experience and my small message to all of them, all the viewers, is that see one thing that I strongly believe with respect to a debate. Because నేను చదువుకునే టైం నుంచి, ప్రిపరేషన్ టైం నుంచి కూడా ఐ ఆల్వేస్ యూస్ టు అండర్స్టాండ్ అబ్బా వాడు చాలా టాలెంటెడ్ పర్సన్, మనకు కూడా ఆ టాలెంట్ ఉంటే మనం కొట్టేసేయచ్చే, బా ఈజ్ గిఫ్టెడ్, సో మనకి అలాంటి గిఫ్ట్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి చాలా సార్లు వి ఫేస్ దట్ సిచ్యువేషన్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ బి ఫేసింగ్ సచ్ such thoughts in our minds. So మెయిన్ గా టాలెంట్. సో టాలెంట్ వర్సెస్ హార్డ్ వర్క్. సో ఈ విషయానికి వస్తే, through my experience, what I realized is that yes, talent is something which is inborn, which comes naturally, and several people are highly talented in some things. Okay, talent unte manchide, but talent versus hard work lo there is no substitute to hard work. Ultimately మనము ఏ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటున్నామో దానికోసము మన హార్డ్ వర్క్ అనేది ultimately what matters is hard work. Even for example,
నేను సర్వీస్ లోనే కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అవర్ ఎఫర్ట్, సిన్సియర్ ఎఫర్ట్, సిన్సియర్ హార్డ్ వర్క్ that has enabled me to join the services. And even service to join అయిన తర్వాత కూడా it is a constant hard work that is necessary. మనకేదో ఒక్కసారి టాలెంట్ ఉంటే మనం అలా కుట్టేసి వెళ్ళిపోయేటట్టు అలా ఉండదు. సో హార్డ్ వర్క్ అనేది నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. అండ్ హార్డ్ వర్క్ తోటి ఈవెన్ ఇఫ్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్, మనకి ఇనిషియల్ గా ఫెయిల్యూర్స్ రావచ్చు, మనకి ఎవరికైనా ఏదైనా ఎండెవర్ లో కానీ ఎటువంటి ఈ స్టేజ్ లో కానీ మనకి ఆ ఫెయిల్యూర్స్ అనేది అట్లాంటివి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. వస్తే ఇఫ్ యూ ఆనెస్ట్లీ ట్రై టు అనలైజ్ అసలు ఏం జరిగింది, హౌ టు ఇంప్రూవ్ ద నెక్స్ట్ టైం, మనం ఒక ఓపెన్ మైండ్ తో కనుక తీసుకుంటే నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. అండ్ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ హావ్ రియలైజ్డ్. అండ్ in fact, one of the interviews I've seen about I think Harsha Bhogle, in one of his interviews he says about Sachin Tendulkar. So చాలా మంది అనుకుంటారు Sachin Tendulkar is a highly talented batsman, అంత talented batsman ఉంటే ఎవరైనా రావచ్చు అని చెప్పి. But he says that in fact Sachin Tendulkar has had his own tough times. So but ఎన్ని సార్లు ఫస్ట్ ఒక 50 మ్యాచెస్ గురించి gives example, అనలైజ్ చేసి చెప్తారనమాట. సో దాంట్లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఈ ట్రైస్ టు అనలైజ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టాలెంట్. టాలెంట్ ఉంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేయర్స్ హూ ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్ ఆర్ ఈవెన్ మోర్ టాలెంటెడ్. బట్ ఇట్స్ ది రైట్ attitude towards the game, or attitude towards the profession, or attitude towards, it's more than aptitude. Aptitude anadi unte well and good. We have to build the aptitude through, we can build aptitude at the same time the right attitude unte, attitude to hard work, attitude to be honest and give the best attitude unte hard work will ensure that manam ఏ గోల్ గాని మనం తీసుకుంటున్నామో అది మనం అచీవ్ చేయడానికి it will be, of course, hard work ante I assume that we are working hard in the right direction. Hard and smart work antaru kada, so it's both of them. So that is one thing that I realized. And never ever be dejected. Hard work cheste manam initial road blocks ochina gaani 100% we will be able to achieve our success. So that is one thing. And apart from that, one more thing is that మనం ఎంత చేసినా కానీ the thing that I realized after I joined the services, it's that మనం ఇండివిజువల్ గా మనం ఏదన్నా ఒకటి మనం అచీవ్ చేయాలనుకుంటే కానీ, more than being an individual, once we join a service or once we enter into any activity, be it job కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎనీథింగ్, ఎనీ ప్రొఫెషన్ తీసుకుంటే we work as a team. So I think our ability to work in a team matters a lot. So చాలా సార్లు ఏంటంటే మనం ఇండివిజువల్ గా we may be brilliant, individual ga we may be having a lot of strengths and all, so that is fine, it's very good. But at the same time we are always a part of the team. And I, especially as a person in the police department, I was the ASP in the Kolachal subdivision తీసుకుంటే, సో ఒక డిస్ట్రిక్ట్ లో ఒక 4 subdivisions ఉండేవన్నమాట. సో ఒక్కొక్క సబ్ డివిజన్ కి హెడ్ వచ్చేసి ఏఎస్పీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. సో యాజ్ అన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐ విల్ బి హ్యావింగ్ సమ్ 10 inspectors, some 40 sub inspectors, and so many other police officers, so other police persons. సో వాళ్ళందరినీ మనం కమాండ్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి అది వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, మనము we should clearly distinguish, we should reward all the good things. Similarly we should discourage people from doing the wrong things. So as a leader, manamu individual ga manamu, of course we should stand as an example, but more than being just an individually brilliant person, it matters a lot to be working as a part of a team. So manamu aa team lo pan chesi మనం ఆ team ని మోటివేట్ చేసి, మనం ఆ team ని బ్యాక్ చేసి, మనం ఆ team work ని మనము ఇంక్రీజ్ చేయగలిగితే we will have success. Because whatever good or bad, a field lo unna person ultimately he or she is that police officer or police person who goes and attends to that particular issue. So a field lo unna vallani we should identify, we should encourage them, motivate them. So manamedo, it's not possible as a leader to do all the things, maname edi chesi, it's not possible. So as a leader of a team,
వీ షుడ్ అండర్స్టాండ్ దట్. మనం ఇండివిజువల్ గా ఎంత బ్రిలియంట్ గా ఉన్నా కానీ ఆ టీమ్ డైనామిక్స్ ని మనం గుర్తు తెచ్చుకొని వాట్ ఆర్ ద డైనామిక్స్ ఆఫ్ అ టీమ్. సో వీ షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అ టీమ్ అండ్ ఇట్ వేరీస్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ టఫ్ గా ఉంటే వీ షుడ్ లిసన్ టు ది టీమ్ మెంబర్స్. ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఏంటి అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం వీ హావ్ టు టేక్ అ డిసిషన్. ఓకే, ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో మనము వీ షుడ్ ఎంకరేజ్ అవర్ టీమ్ మెంబర్స్ సో దట్ దే విల్ యాక్చువల్లీ have the confidence to attend that particular situation and then it will be resolved. Similarly, and Atlantic situations we should be having the leadership qualities to even explain the fact, the ground fact to the top. మనం ఏదైతే ఉందో అది మన టీమ్ మెంబర్స్ ని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇట్లా సోన్స్ మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఇట్లా అడ్రస్ చేయండి అని చెప్పి ఏదన్నా బై ఛాన్స్ యూ టేక్ యాక్షన్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద ఇంటెన్షన్స్. బై ఛాన్స్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో డోంట్ వరీ, వీఆర్ దేర్. So our sense of confidence we should give to the team. So manam ganaka individual ga manam if we try to do something, it is not possible. It is humanly not possible. A profession agani, I believe it holds true in all professions. So it's very important to understand that we work as a team, and depending upon the situation we should encourage, we should reward all the acts which are being done with good intentions, and also all the sincere efforts have to be rewarded. So we should motivate the members as a team, and then we should listen. We should be a very good listener, and then to understand take the inputs from the field, and then act as a team leader. So ultimately, it's not just an individual doing so many things. Manam chaala saalu chusta untam. See, for example, now I am an SP. Edanna oka manchi achievement vachindi district lo ante district SP will be giving maybe a press bite adana ivachu, but doesn't mean that district SP poi pattukunnada. No, what district SP does, he encourages the team, he forms a team, you place the right man for the right job, idaniki aptitude undi, he will do this, yes, we identify that, and then as a team we work. So that is very important, and I'm sure this is the situation in all professions wherever we go. So we should work as a team, we should understand the dynamics of a team, and atla elite ganaka I'm sure so for that we should have the maturity and understanding of working with all the members. So depending upon the situation we have to konni sarlu a situation if it demands we have to be very very rigid, very strict. Konni sarlu if the situation demands we have to be flexible, we should understand the inputs. So okokka situation ki we have to change our strategy and always understand are working as a team. So that is one thing. One more thing. Another thing, third thing is our ability to come out from the comfort zone. So this is something which is very important, because for me at least, to be frank, nenu chaala sarlu my school lo ఉన్నప్పుడు మొన్న కూడా, in fact after I got my result, when I went to All Saints High School, that was in 2014. So one of our teachers looked at me and she asked me, సాయి చరణ్, నువ్వు లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఎప్పుడు మాట్లాడకుండా కామ్గా కూర్చునేవాడు కదా అని చెప్పి షీ రిమార్క్ అన్నాడు. అవును మేడం, నేను అదే వాడినే మ్యామ్, ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను. సో యాక్చువల్గా ఎందుకు అంటే, ఇన్ఫాక్ట్ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సి ఫర్ మీ, నాకేంటంటే అప్పుడు ఏంటంటే ఐ ఆల్వేస్, ఇన్ఫాక్ట్ సతీష్ కూడా చెప్తున్నప్పుడు ఈ వాస్ టెల్లింగ్ చాలా కామ్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు అని చెప్పి. ప్రాబబ్లీ ఇట్ వాజ్ ఇన్ మై నేచర్. బట్ ఏంటి అంటే మనం ఆ సెన్స్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, సో మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, సో టు గో టు ద నెక్స్ట్ లెవెల్, టు గో టు ద నెక్స్ట్ స్టెప్, మనం ఒక రోడ్ బ్లాక్ దాటాలి అంటే వీ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కంఫర్ట్ జోన్, దెన్ వీ షుడ్ యాక్ట్. సో ఇట్స్ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈజీ. మనం ఆ కంఫర్ట్ జోన్ లో అలాగే మనం స్టక్ అయిపోయినప్పుడు then it's not easy. It's very good, in fact, if someone tries to push us and go. If నేను స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్, though I was good in academics and all, I was never taking part in any of the ఈ అసెంబ్లీ కానివ్వండి, లేదంటే డ్రామా కానివ్వండి. దాంట్లో ఎందుకు అవాయిడ్ చేద్దాము, అట్లాంటి సెన్స్ ఆఫ్ ఇది ఉంది అనమాట. సో షీ ఐడెంటిఫైడ్ మీ. ఒకరోజు లేదు వీడు చేస్తే వీడు బాగానే చేస్తాడు, వీడు టాలెంట్ ఉంది కానీ వీడు పోవట్లేదు. సో షీ రికగ్నైజ్ దట్, అండ్ నాకు చెప్పకుండా షీ సడన్లీ నామినేటెడ్ మీ ఫర్ ఒక డ్రామాలో స్కిట్ లో పెట్టేశారు అనమాట.
నెక్స్ట్ డే చూస్తే సాయంత్రం చేసి షుడ్ అసెంబ్లీ. అయ్యో బాబాయ్ ఎట్లా అసలు నేను ఎట్లా ఫేస్ చేయగలుగుతాను, నేను ఇన్ని రోజులు నేనే లేదే. ఇట్స్ లైక్ షీ పుష్ మీ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. ఇనిషియల్ గా ఎస్ there was nervousness, anxiety anta undi, but then I went through that process, and once that drama skit anta me mandaram kalisi practice chesi, we rehearsed it 2 or 3 weeks ki we have done our rehearsals, and then it went very well in the assembly, and we got a lot of appreciation from all our teachers, seniors and all. So once that process was completed, I went to my teacher and I thanked her. టీచర్, మీరు గనక ఆ రోజు నన్ను పుష్ చేయకపోయింటే నేను ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ ఫస్ట్ టైం దట్ ఐ పార్టిసిపేటెడ్, అండ్ దట్ ఫస్ట్ ఇనిషియల్ పుష్ ఏదైతే ఉంటుందో అది మనమే సెల్ఫ్ గా మనల్ని మనం పుష్ చేసుకునే ఎబిలిటీకి వి షుడ్ ట్రై టు డెవలప్. ఐ వాజ్ వెరీ లక్కీ. అప్పుడు మా టీచర్ నన్ను షీ ఐడెంటిఫైడ్ మీ అండ్ షీ హాస్ పుష్డ్ మీ అవుట్ సైడ్ ది కంఫర్ట్ జోన్, అండ్ వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు there will be several for example, even my decision to I was placed into software companies anamata. So it was a very difficult decision for me to take. join ayi nenu atla elli chadukundama ledu ala kaakunda aggressive decision తీసుకొని మనం జాబ్ జాయిన్ కావకుండా డైరెక్ట్ గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా. సో ఆ డైలమాలో ఉన్నప్పుడు దిస్ the ability to take a risk and then to ability to move out of comfort zone helped anamata. So we should have the ability to jump away from the comfort zone. Aa comfort zone nunchi manam bayatiki ellinapude you take a right decision. Manam something which for the next level ki manam ellalanuntunnamu, something beyond the ordinary. We are trying to go to something which is beyond the normal, this thing ellali anukunnappudu when we try to achieve something which is beyond the ordinary, then we should prepare ourselves to come out of the comfort zone. So this is one more thing. And apart from this, the fourth thing, one more thing, what I realized is, so whenever we interact with someone, and this is very similar to the second point, the sense of emotional intelligence. So this is something that I realized, and once our training and all started, there was a lot of discussion on the emotional intelligence and all. So I think as a leader, not only as a leader, whatever profession we choose, as a any position, any situation, any position, we should take a decision with utmost emotional intelligence. So మనం అనుకోవచ్చు, మనం ఇంత we may be very good in mathematics, we may be very good in say our subject knowledge, but ultimately మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నాము, we are communicating something to someone. For example, if we have to punish someone, ఆ పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మనం పబ్లిక్ లో అందరి ముందు పనిష్మెంట్ ఇవ్వాలా, లేదు అంటే we give a memo, we call for an explanation, ప్రైవేట్ గా పిలిచి చేయాలా, లేదంటే or if you have to encourage someone, అది ఎట్లాంటి encouragement తర్వాత we should again expect the same positive result from the subordinate. Similarly, మనం పబ్లిక్ ని ఫేస్ చేస్తున్నాము, యాంగ్రీ బాబ్ ని మనం ఫేస్ చేస్తున్నాము. సో వాళ్ళ మెంటాలిటీ ఏంటి? దే ఆర్ సఫర్డ్ అ లాస్ ఆర్ దే ఆర్ ఇన్ సెన్స్ ఆఫ్ ఫియర్. యాజ్ అన్ ఆఫీసర్ మనం పోయి పబ్లిక్ ని అప్రోచ్ చేస్తున్నాం, సో వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడాలి? సిమిలర్లీ మనం వేరే ఇంకొక సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ హ్యావ్ టు అటెండ్ అ సిచ్యువేషన్ వెర్ ఇన్ దేర్ ఇస్ ఎ క్లాష్ బిట్వీన్ 2 different communities. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వెళ్ళి ఎట్లా అప్రోచ్ అవ్వాలి? వీ హ్యావ్ టు బి ఎ న్యూట్రల్ పర్సన్. మనం ఎక్కడ పోయినా కానీ యాజ్ అన్ ఆఫీసర్ we have to be very neutral. And people should have a trust on us. So daniki we should understand the mindset of the people, and for that each and every word that we utter. So first of all, manam emotional kaakunda mana emotions ni manam control cheskoni we should assess the situation. Manam emotional ga edanna maatladeste something, we utter something out of that is out of a normal senses kaakunda, it just comes out like that, ante then it may be taken a very wrong way. So similarly, certain words that we use, మనం పబ్లిక్ లో వెళ్తున్నాం, పబ్లిక్ ని అప్రోచ్ చేస్తున్నాం, పబ్లిక్ తో మాట్లాడుతున్నాము. సో వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం ఎట్లా వాళ్ళని అప్రోచ్ చేయాలి? సో వీ కెనాట్ జస్ట్ ఇదే లా,
నేను ఇదే చేస్తా అంతే, నువ్వు ఏమంటే అది చేసుకోపో, అట్లా వీ కెనాట్ డీల్ విత్ ద పబ్లిక్ లైక్ దట్. బికాస్ పబ్లిక్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా దే మే హావ్ సఫర్డ్ సంథింగ్. సో అప్పుడు వీ షుడ్ కన్సోల్ దెమ్. వాళ్ళ బాధ, వాళ్ళ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని, వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకొని, వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని, so we should act as per the situation, trying we should taking into consideration వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సెన్స్ ఆఫ్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, మనం చెప్తే వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది. సో దీస్ థింగ్స్ we should consider and taking into account all these aspects. Mana emotions, sometimes I just stop. For example, something really challenging happens, chala difficult situation ochindi ante, I just stop for a few minutes to take a decision. I just go, okay, I'll just stop thinking about it, and then edanna I'll try to divert my mind, and then I'll try to come back after a few minutes, and then I'll try to think about it, and with a much calm and with a much what do you say, with a slightly fresher mind, I'll try to think over it and then take a decision. So ఏంటంటే we cannot take a decision in a hurry, in an extreme state of emotions. A sense of extremity lo we cannot take a decision that would be productive. So based on several situations and several difficult scenarios that I faced, I realized that, I mean, in the few years of my career, what I realized is that it's very important to stay calm. It's almost like it's difficult, it's not easy. Like మనం ఒక సైక్లోన్ లో పడిపోయి మనం కామ్ గా ఉండాలి అంటే it may not work, but కామ్ గా ఉంటే we still may get an idea. ఏదో ఒక దాన్ని పట్టుకొని మనం బయటికి రావడానికి మనకు ఆ మైండ్ పనిచేయవచ్చు. సో మనము ఇంత ఒక స్టామ్ లాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఆ మైండ్ ని we should try to maintain a very మన కామ్నెస్ ని మనం మెయింటైన్ చేసుకొని we should try to think rationally as possible. Okay, this is it, in this situation, try to understand the situation, try to assess all the possible things that we can do. And in police meer chusukunte, in many cases we'll have to take a decision between two bad options. We may not be having a very good option in most of the cases, or say three bad options. So this is the least bad option, so ee bad option man choose chesukovali. There's nothing called as a good option. So we have to face situations like that. So in such scenarios manam entante we should maintain our sense of calm. We should try to, because manam calm untane mana best potential bayitiki vastundi. So similarly we should take a decision by and then of course you should take a decision with utmost diligence and with all good intentions. And I'm sure 100% that if we take a decision with good intention, definitely the consequences will be good. We can face any challenge with a very inner strength, and I think it is very, very important. So sense of inner strength, and of course trying to remain calm for difficult situation lo kuda, trying to remain calm and then taking a decision by not going to any extremes. Emotionally, okay, extreme ke liye if we take a decision, it will not work out. So emotional intelligence and emotional quotient, and I'm sure many of you must be knowing. So that is something which is very, very important, and sometimes more important than our own aptitude, our own subject knowledge, our own so I think it is very important to have that sense of understanding the situation and acting accordingly. So these are some points that I wanted to share. So sir, some points ka sir actually ga before and after, అసలు ఐపీఎస్ కి ముందు మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ఎలా ఉండగలుగుతామని ఆ పాయింట్స్ కవర్ చేశారు. అట్ ద సేమ్ టైం అసలు ఒక పొజిషన్ లోకి వచ్చి ఒక ఇంట్లో ఒక తండ్రిగా నలుగురు ఫ్యామిలీని రన్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఒక పొజిషన్ లో ఉండి అంత మందిని హ్యాండిల్ చేయడం అంటే చాలా 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 క్రిటికల్ థింగ్స్. దాన్ని మీరు అన్నట్టు ఈ అన్ని ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్ అండ్ టీమ్ తో మేనేజ్ చేస్తూ చేయడం, ప్రతి ఒక్కటి అసలు ఏ ఫ్యాక్టర్స్ ఏ క్వాలిటీస్ ఉండాలి ఐపీఎస్ ఆఫీసర్ లేకుంటే ఇలాంటి పొజిషన్ కి వచ్చాక ఏ క్వాలిటీస్ కావాలి ఇలాంటి పొజిషన్ కి రావాలని చెప్పి రెండు సైడ్స్ ని చాలా 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 వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్. నేను మామూలుగా సెషన్స్ కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ ఒక పర్సన్ లో ఉంటే మాత్రం he will become the perfect officer in that
position, sir. I strongly believe it. Such a wonderful input, sir. Thank you very much. So I don't have any experience in psychology, but based on our own practical, Yes. through a lot of mistakes and all, we learn and unlearn, and finally, we try to come with certain principles, which I thought I would share with all of them. In fact, thank you very much, Miru. Yes. It is your this thing that you have given me an opportunity to share, and thank you for recognizing it. Thank you. Sir. Thank you. సార్ అలాగే ఒక చిన్న విషయం, ఇక్కడ చాలా మంది పిల్లల్లో మామూలుగా మేము చదువుకునేటప్పుడు కూడా మాకు ఇలాంటివి లేవు సార్. అందుకే నేను గ్రాడ్యుయేషన్, నేను తర్వాత సైకాలజీ, నా ప్యాషన్ తెలుసుకునేసరికి నేను ఏదైతే సాధించాలంటే అది కూడా కోల్పోయాను. అందుకే ఈ పిల్లలకి రైట్ గైడెన్స్ ఇప్పుడు ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను తీసుకొస్తున్నాను సార్. ఇప్పుడు పిల్లల్లో ఒకవేళ ఇలాంటి ఐఏఎస్, ఐపీఎస్ లేకుంటే ఈ బ్యూరోక్రాట్స్ పొజిషన్ అంతా చాలా క్రూషియల్ సార్. ఒక్కసారి లైఫ్ లో దానికోసం కష్టపడి అచీవ్ చేసిన తర్వాత అది అలాగే సస్టైన్ చేసుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీ పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాంటి పిల్లలకి ఎప్పటి నుంచి అలాంటి గోల్ పెట్టుకోవాలి? అలాగే మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఉందా, లేకుంటే మీరు సర్టైన్ ఏజ్ లో ఒక పాయింట్ లో దాని డెసిషన్ తీసుకొని దానికి అలా స్ట్రాంగ్ గా, మీరు ఇందాక చెప్పారు సార్ ఆల్రెడీ, ఒక పాయింట్ లో ఏంటంటే నేను జాబ్కి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలని ఒక డెసిషన్ తీసుకొని అక్కడ నేను స్ట్రాంగ్ గా ఒక దానికి వెళ్ళిపోయాను, అదే ఈ రోజు నన్ను లైఫ్ టర్న్ చేసిందని చెప్పారు. సో ఇది మీరు చిన్నప్పటి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉందా, లేకుంటే ఒక సర్టైన్ పాయింట్ లో మీకు అనిపించిందా సార్? ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది అంటే నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కి సివిల్ సర్వీసెస్ అనేది జనరల్ గా దే యూస్ టు ఎంకరేజ్. వాళ్ళకి ఇది బాగుంటుంది, మేబీ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ దే హావ్ సీన్ ఇట్ అండ్ దే యూస్ టు ఎంకరేజ్ మీ టువర్డ్స్ దట్. జస్ట్ ఒక ఎక్స్పోజర్ గా వాళ్ళు ఇచ్చారు. బట్ ఇన్ఫాక్ట్ అప్ టు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వరకు ఐ వాజ్ నాట్ సీరియస్. ఐ హ్యాడ్ ఇట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. నార్మల్ గా నేను ఐ జాయిన్ ఆఫ్టర్ మై 10th క్లాస్ బికాస్ గ్రాడ్యుయేషన్ తర్వాత రాసే ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో నేను 10th క్లాస్ వరకు కూడా ఐ డి నాట్ హ్యావ్ డైరెక్ట్ లాంగ్ టర్మ్ గోల్ గా మేబీ ఉండింది. బట్ ఇమీడియట్ గా నేను సివిల్ సర్వీసెస్ కొరకు ఇది చేయాలి అది చేయాలని చెప్పి నేను ఐ డి నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ప్లాన్స్. షార్ట్ టర్మ్ ప్లాన్స్ అయితే ఐ డి నాట్ హ్యావ్ డ్యూరింగ్ మై స్కూల్ డేస్ ఆర్ ఈవెన్ అప్ టు ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ టైంలోనే ఐ వాజ్ వెరీ సీరియస్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు రీసెర్చ్ ఎట్లా వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆఫ్టర్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాతనే ఐ ట్రై టు మీట్ సమ్ ఆఫ్ మై సీనియర్స్ హు ఆల్రెడీ రిటన్ ది ఎగ్జామినేషన్, వాళ్ళ డీటెయిల్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అప్పుడు. బట్ ఇన్ జనరల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ హ్యాడ్ సివిల్ సర్వీసెస్ అంటే ఇలా ఉంటుంది. మా పేరెంట్స్ చెప్పడం కానీ ఇన్ జనరల్ గా బయటికి ఎక్కడన్నా వెళ్తే కూడా సివిల్ సర్వీసెస్ గురించి వాళ్ళు మాట్లాడే ఒక సెన్స్ ఆఫ్ ఒక చామ్ ఉంటుంది సర్వీసెస్ లో అని చెప్పి చాలా మంది చెప్పి, సో దట్ జస్ట్ క్రియేటెడ్ వన్ ఇమేజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ అంతే. సో బట్ అది నేను అదే గోల్ అనుకుంటే నేను ఐ డి నాట్ ప్రిపేర్ డ్యూరింగ్ మై 10th క్లాస్ ఆర్ ఈవెన్ మై ఇంటర్మీడియట్ లో నా ఇమీడియట్ గోల్ వాస్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్, ఎంసెట్ చదువుకొని ఏదో ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. దట్ వాస్ మై ఇమీడియట్ గోల్. సో ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ హ్యాడ్ మై ఇంక్లినేషన్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్. అంటే నేను చెప్పినట్టు ఇందాక కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ తో మాట్లాడినప్పుడు కూడా, సో దేర్ దట్ కాన్వర్సేషన్ దట్ వాస్ హార్డ్లీ ఫర్ ఫ్యూ మినిట్స్, మేబీ సమ్ 5 minutes 10 minutes నేను మాట్లాడింటాను. సో దట్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. నేను కూడా ఏదైనా ట్రై చేసి ఇట్లా అవ్వాలి అని ఐ ట్రై టు బి. బట్ అదే గోల్ గా పెట్టుకొని ఐ డి నాట్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ అన్నా. సార్ థ్యాంక్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్, ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు సార్, దే హ్యావ్ ఫ్యూ డౌట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ వీ కెన్ గో విత్ 2 or 3 questions సార్. షూర్. యా సార్. సరోజ గారు ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి మీరు మీ క్వశ్చన్ అడగొచ్చండి. సరోజ గారు. హలో. యా మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సరోజ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ సార్, ఇట్స్ మై ప్రివిలేజ్ టు టాక్ విత్ యూ టుడే. అండ్ మీరు యాక్చువల్లీ మీరు మాట్లాడక ముందరే మీ గురించి మాకు అర్థమైంది సార్. డిపెండింగ్ ఆన్ జస్ట్ ఓన్లీ వన్ ఫ్యాక్ట్ ఇస్ ఇనఫ్ టు నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద రైస్ వెదర్ ఇట్ ఇస్ కుక్డ్ ఆర్ నాట్ అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ సార్. మీరు మీ టైం సెన్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు పార్టిసిపెంట్స్ అందరం కూడా మేము రాకముందరే యు వర్ దేర్. దట్స్ రియల్లీ గ్రేట్ సార్.
అండ్ సార్ ఒక్క మాట సార్, చెప్పండి అమ్మా, మీరు అడగండి సార్. అంటే పిల్లలు డిసైడ్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి అక్కర్లేదు, తర్వాత ఉంటే సరిపోతుంది అని అన్నారు కదా సార్. అంటే లాంగ్ టర్మ్ లో వెనకాల ఎక్కడ ఉంటే అది అట్లా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అని అన్నారు కదా సార్. అవునండి సార్, ఆ ఇంపాక్ట్ ని వాళ్ళు కరెక్ట్ గా మౌల్డ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎలాంటి పర్సనాలిటీస్ తో, అంటే హౌ కెన్ దే గో త్రూ దట్ రూట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ గైడెన్స్ ఫ్రమ్ ఎల్డర్స్ or anyone is not, they don't have in touch with any of those persons. Okay, so thank you very much Saroja garu, time sense gurinchi chepparu. Thank you very much. Once we join the uniformed services, it comes in our blood. So manamu we calculate aa time nunchi manam back calculate cheskoni we try to stick to the time as much as possible. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ అనేది ఖచ్చితంగా గైడెన్స్ ఉంటే మంచిదండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏంటంటే నాకు దగ్గరలో ఉండే వాళ్ళు కానీ ఎవరు, ఇప్పుడు ఇందాక సుధీర్ గారు చెప్తా ఉన్నారు అనమాట, ఆ టైంలో మేము చిన్న టైంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆపర్చునిటీస్ మాకు దొరికేవి కాదు. అప్పుడు ఇంటర్నెట్ లో కూడా పెద్దగా ఏముండేవి, ఫ్యూ మ్యాగజైన్స్ ఉండేవి అంతే. సివిల్ సర్వీసెస్ క్రానికల్ అని చెప్పి 2-3 మ్యాగజైన్స్ ఉండేవి. ఆ మ్యాగజైన్స్ లో చూసి చదవడమే తప్పితే ఎవరన్నా ఎగ్జామ్ రాశారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్షన్, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యి కూడా వాళ్ళు ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను వాళ్ళని కలిశాను తప్పితే యంగర్ జనరేషన్ వాళ్ళని కలవడము కుదరలేదు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు గైడెన్స్ కానీ ఆ ఇంటరాక్షన్ కానీ వస్తే డెఫినెట్లీ ఆ ఆపర్చునిటీ వస్తే యూటిలైజ్ చేయడం చాలా మంచిది. బట్ నేనేమంటాను అంటే ఇదే చేయాలి అని చెప్పి వీ షుడ్ నాట్ ట్రై టు బ్రెయిన్ వాష్, బికాస్ అది చేసి చెప్పి మనకి మైండ్ లో అది ఒక ఫోర్స్ఫుల్ గా మనము ఒకటి ఇంపోజ్ చేస్తే సో వి మే నాట్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఇట్. మనకేంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుంటే నేను ఇంజనీరింగ్ తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అంటే మా థర్డ్ ఇయర్ తర్వాత నాకు ఇష్టపడ్డాను, నేను ఇలా చేయాలి, ఎంత కష్టమైనా కానీ నేను చేయాలి. సో మనం ఆ యాక్సెప్టెన్స్ ఉంటే మనకి ఎంత కష్టమైనా కానీ మనం అది వి విల్ గో త్రూ ద ప్రాసెస్. మనకి యాక్సెప్టెన్స్ లేకుంటే మన లోపల నుంచే కనుక మనకి ఆ ఇంక్లినేషన్ లేకుంటే సో అప్పుడు మనకి, ఎందుకంటే ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఈ ప్రిపరేషన్ అనేది విల్ టేక్ అట్లీస్ట్ 1.5 to 2 years. సో ఇంత లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఐమ్ సారీ గెటింగ్ అ కాల్, సారీ సార్. ప్లీజ్ సార్, నో ప్రాబ్లం, యూ కెన్ అబ్సల్యూట్లీ ఓకే సార్. యా, సో లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఈ ఎగ్జామ్ కానీ చదువుకోవడం కానీ మనం స్టార్ట్ చేయడం కానీ. సో బేసిక్స్ అనుకుంటే మన న్యూస్ పేపర్స్ చదవడము, అదే నన్ను అడిగితే నేను ఐ రికమెండ్ ద హిందూ ఆర్ ఈవెన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్. దాంట్లో కొద్దిగా ఏంటి బేసిక్స్ చదవడం కానీ తెలుసుకోవడం కానీ, ఫ్యూ మన లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, అదే మరి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్, డిఫరెంట్ టాపిక్స్ మీద మనకి ఒక జనరల్ అవగాహన ఉండేటట్టు మనం వీ కెన్ ట్రై టు మోటివేట్ ద స్టూడెంట్స్. అండ్ ఇది సివిల్ సర్వీసెస్ మట్టుకే కాదు, ఇన్ జనరల్ గా యాజ్ అన్ ఇండివిజువల్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి డైలీ పేపర్స్ లో వస్తూ ఉంటుంది. సో అది స్టార్ట్ చేస్తేనే ఇట్ విల్ బి అ గుడ్ స్టార్ట్. బట్ మనము చిన్న స్కూల్ టైంలో నుంచి నువ్వు సివిల్ సర్వీసెస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలంటే వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ లైకింగ్ రావాలి. బట్ మీ ఇదే చేయాలి అని చెప్పి ఇఫ్ యూ ట్రై టు రెస్ట్రిక్ట్ దెమ్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఏంటంటే మీ యాజ్ పేరెంట్స్, మా పేరెంట్స్ ఏంటంటే దే ట్రై టు ఎంకరేజ్ మీ, ఇది బాగుంటుంది, దాని గురించి పాజిటివ్ విషయాలు చెప్పి, మంచి విషయాలు చెప్పి, దే ట్రై టు క్రియేట్ అ సెన్స్ ఆఫ్ చార్మ్ టువర్డ్స్ సర్వీసెస్. సో నాకు ఓహో ఐఏఎస్ అంటే ఇలా ఉంటుంది, ఐపీఎస్ అంటే ఇలా ఉంటుంది, అది అవ్వాలి, ఒకరోజు మనం కూడా అవ్వాలి, మనం కూడా దాంట్లో వెళ్ళి మనము వి షుడ్ ట్రై టు, సో ఆ సెన్స్ ఆఫ్ లైకింగ్ రావాలి. అలా వస్తే ఇట్ విల్ బి ఐడియల్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు మ్యూట్ అయింది సార్. సారీ, లాస్ట్ 2 questions సార్, బికాస్ వీళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సో లతా గారు ప్లీజ్ గో హెడ్ అండి విత్ యువర్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లతా గారు. సార్, పిల్లలు
ఏం క్వాలిటీస్ డెవలప్ చేయాలి సార్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే? మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పిల్లల కోసం? అంటే నా కూతురు ఐపీఎస్ అవుతానని అంటుంటుంది, కానీ మేము సపోర్టింగ్ గా ఉండాలి కదా. మేము ఏం క్వాలిటీస్ డెవలప్ చేయాలి ఇప్పటి నుంచి సార్ పిల్లలకి? సో నేను ఇందాక చెప్పినట్టే, సో ఎంకరేజ్ చేయండి. సో కుదిరితే మేబీ ఎక్కడైనా ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికితే వాళ్ళతోటి డైరెక్ట్ గా పోయి ఇంటరాక్షన్ చేయడం కానీ, కలవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా పోయి మాట్లాడితే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ సో అండ్ సో పొజిషన్స్ లోకి వెళ్తే మనకి ఇటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సిమిలర్లీ న్యూస్ లో కానీ టీవీలో కానీ ఎవరైనా వస్తూ ఉంటే చూపించి చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఎటువంటి డ్యూటీస్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఆర్ సిమిలర్లీ ఎనీ ఆపర్చునిటీ టు మీట్ ఆర్ టాక్ టు సమ్వన్ అట్లాంటివి ఏమన్నా వస్తే ట్రై టు ఎంకరేజ్. సో ఈ సివిల్ సర్వీసెస్ పట్ల వాళ్ళకి ఇష్టం వచ్చేటట్టు మీరు వాళ్ళలో అవగాహన కానీ, వాళ్ళలో ఒక మోటివేషన్ కానీ, స్ఫూర్తిని కానీ తీసుకొస్తే అప్పుడు డెఫినెట్లీ దే విల్ బి మోటివేటెడ్ టువర్డ్స్ ఇట్ అని. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది పిల్లల్లో మామూలుగా చెయ్యాలని ఉంటుంది సార్. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ చిన్నప్పటి నుంచి ఇవ్వడం కరెక్టా, లేకుంటే సర్టైన్ ఏజ్? ఇప్పుడు మన సతీష్ కుమార్ పెండియాల గారు యాక్చువల్ గా మెంటర్షిప్ ఇస్తున్నారు సార్. దానివల్ల చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. అలా గైడెన్స్ తీసుకోవడం వల్ల మీరు అన్నట్టు కొద్దిగా అంటే ఆ వ్యక్తులతో మాట్లాడడం కానీ, ఆ ప్రొఫెషన్ వాళ్ళతో కొద్దిగా మింగిల్ అవుతూ ఉంటే వీళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ వాటి వల్ల వీళ్ళ గోల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనే విషయం కరెక్టేనా సార్? తప్పకుండా. అంటే నా కేసులో కూడా నాకు అలాగే జరిగింది అన్నమాట. మా పేరెంట్స్ కూడా 2 occasions లో సీనియర్ ఆఫీసర్స్ దగ్గర తీసుకుపోయి ఇంటరాక్షన్ చేపించినందుకు నాకు ఎంతో యూస్ఫుల్ గా అనిపించింది. దానివల్ల నాకు పాజిటివ్ ఇంపాక్ట్ అయ్యి, సిమిలర్లీ గైడెన్స్ అని చూసుకుంటే మెయిన్ గా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు చేస్తున్నారు అని అనిపిస్తే దెన్ డెఫినెట్ గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తే మంచిది. మెయిన్ గా ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఇప్పుడున్న ప్యాటర్న్ చూసుకుంటే, సో జనరల్ స్టడీస్ అనేది మనం వీ హావ్ టు డూ ఇట్. సో అది ఈవెన్ నాకు తెలిసి ఈవెన్ ఫ్యూచర్ లో ఎటువంటి మార్పు వచ్చినా కానీ జనరల్ స్టడీస్ అనేది ఇట్ విల్ బి దేర్. సో ఆ జనరల్ స్టడీస్ ఆ టాపిక్స్ కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ది డైలీ న్యూస్ పేపర్స్. సో ఆ గైడెన్స్ అనేది మనకి న్యూస్ పేపర్స్ ని చదవడం ఎంకరేజ్ చేయడం కానీ. సో ఇక్కడ ఏంటంటే గైడెన్స్ లో న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకి ఎటువంటి న్యూస్ ఇట్ విల్ బి యూస్ఫుల్ మన ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో కానీ. సో మనకి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి టాపిక్స్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ లో ఎటువంటి డెసిషన్స్ ఆర్ డిస్కషన్స్ మనము న్యూస్ పేపర్ నుంచి మనము ఇంపార్టెంట్ థింగ్స్ మనం తెలుసుకోగలుగుతాము. సో అలాంటివి మనం వి షుడ్ ట్రై టు ఫిల్టర్ అవుట్. ఒక హిందూ పేపర్ చూసుకుంటే చాలా పేపర్స్ ఉంటుంది, దాంట్లో అన్ని మనకి యూస్ఫుల్ గా ఉండకపోవచ్చు. సో ఆ గైడెన్స్ మనకి ఈ టైంలో వస్తే డెఫినెట్లీ ఇట్ బి యూస్ఫుల్. మనకి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం కానీ. సో మరి 6th క్లాస్ టు 10th క్లాస్ అయితే ఐ ఎంకరేజ్ ఓన్లీ టు రీడ్ న్యూస్ పేపర్స్. ఆ బేసిక్స్ మన ఫ్రంట్ పేజ్ కానీ, సమ్ టైమ్స్ ఈవెన్ ఎడిటోరియల్ పేజ్ కానీ అవి చూసుకుంటే ఇట్ విల్ బి సఫిషియంట్. ఆర్ ఆఫ్టర్ 10th క్లాస్ మేబీ 11th and 12th ఆర్ ఈవెన్ సమ్ టైమ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 9th 10th అప్పుడు కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ, మెయిన్ గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో కొద్దిగా ఫోకస్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ లో మెయిన్ గా ఏంటంటే మనము ఆ ఎగ్జామ్ కి మట్టుకు మనం చదివేసి వదిలేసేటట్టు కాకుండా ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకొని అది కొద్దిగా డీప్ గా స్టడీ చేసి ఆ కాన్సెప్ట్ బాగా గుర్తునేటట్టు మనం ఇది చేసుకొని, సిమిలర్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కూడా తప్పులేదు. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయడం కానీ, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ జాగ్రఫీ లేకుంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకుంటే చాలా కాన్సెప్ట్స్ టాపిక్స్ మనకి 9th క్లాస్ 10th క్లాస్ లోనే కవర్ అవుతాయి. సో అప్పుడే మనకు సెన్స్ ఆఫ్ అసలు ఏంటి ఎగ్జామ్ అంటే ఏంటి, ప్యాటర్న్ అంటే ఏంటి, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సో దానికి మనము ఎట్లా ప్రిపేర్డ్ గా ఉండాలి. సో అటువంటి గైడెన్స్ వస్తే డెఫినెట్లీ విల్ బి యూస్ఫుల్ అండి. బట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి అన్ ఇంపోజ్డ్ గైడెన్స్. మనం అయితే ఫోర్స్ఫుల్ గా చెప్పి చేయడం కాకుండా కొద్దిగా మోటివేట్ చేసి పాజిటివ్ గా గైడెన్స్ దొరికితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. Sir, fantastic, sir. Sir, last one question. Tony garu, you can ask your question. Yeah.
1 second. యా అన్మ్యూట్ చేసి అడగండి. Hello, sir. My name is Tony. I'm speaking from London. I have a question for you. There was one point you talked about, and it really touched my heart. It's about even I don't participate in assemblies and dramas. I have that shy and fearness. My question is, how did you overcome this fear and shy? Okay, so good afternoon. So nice. So coming to, overcoming that fear and trying to cross that hurdle, trying to come out of the comfort zone. So if you there's no specific way to do it. The best way to do it is trying to condition your mind that this is a tough situation and I'll go do it, come what may. For example, I will share some experiences how I overcome. One situation I told you about my teacher who has encouraged me to take part in drama. One more thing was swimming. So when I was a very young kid, I think I was in my 2nd or 3rd standard. So that was when my father has joined me in my swimming classes. So initially, for almost, it's a 1-month course. And for almost 20 days, 25 days, I was just trying to stay in a very close, trying to stay very close to the pipe, trying to get the support. So once my swimming coach saw me doing this, and what he did was that, right or wrong, we have to discuss that later. So he just took me and he threw me into a 10-feet place in the swimming pool. There was no other option for me. I had the comfort of being in 3 feet for 20 days. And he just threw me in the 10-feet side of the pool. And I did something I don't remember. I even swallowed some water, but ultimately after a few minutes, I remembered that I was catching a pipe. And then somehow I made it to the other side. So it's about, we have a lot of potential inside us. Only thing is that we have to believe that we can do it. See, from the shore or from the 2 feet or 3 feet side, when we see people swimming in the deeper part of the swimming pool, we feel that they are very experts. They have been there for a lot of time, and therefore only they can do it. And therefore we may not be able to do it. But then we have a lot of potential inside us. So that sense of belief is something that we have to create. And, that sense of belief is something, we should believe in it, and we should just jump into the pool and try to come out of it. Sir, thank you, sir. Sir, last na question okkate sir, and idi question kante actually I would like to thank all the police officials, because maaku rakshana kalpinchadaniki ee roju vallanta రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఈరోజు చాలా వరకు చాలా కరోనా కేసెస్ కూడా, బికాస్ వాళ్ళు మాకు రక్షణ కల్పిస్తూ వాళ్ళందరూ ఈరోజు కరోనా కేసెస్ లో చాలా మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది పోలీస్ అఫీషియల్స్ కూడా, అది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ ఏఎస్ఐ అందరూ కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాలను కూడా మా కోసం పలంగా పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో మీరు ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో బీయింగ్ అన్ ఎస్పీ, మీరు ఆ పొజిషన్ లో ఉండి మీరు ఎలాంటి ఛాలెంజెస్ చూసారు, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక ఫ్యూ వర్డ్స్ లో, అంటే మీరు వీళ్ళకి ఏమన్నా కామన్ పీపుల్ కి మీరేమన్నా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్ సుధీర్ గారు. ఇన్ఫాక్ట్ నేను వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ కోవిడ్ టైంలో నేను డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉండడం అనేది తప్పకుండా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. బికాస్ ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీ. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫేస్, అన్ప్రెసిడెంటెడ్. వరల్డ్ లో ఇటువంటి ఒక సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఫీల్డ్ లో ఉండడము, అది ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉండి పనిచేయడం అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తాను. చాలా ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇంత సో పోలీస్ వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టు దే ఆర్ ఎక్స్పోజ్డ్. సో వాళ్ళకి డైలీ వాళ్ళు బయట ఉండి అది ఎన్ఫోర్స్ చేయడంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, సో దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. At the same time, from our side, we are providing all sorts of support, all the requested equipments. Also, we're instructing them to maintain social distance to reduce the risk as much as possible. So, COVID-19 related duties, March నుంచి కనుక మనం తీసుకుంటే
మన ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే, ఒకటి ఐ థింక్ దట్ తేని డిస్ట్రిక్ట్ లో ఇన్ జనరల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీస్, మన ఇండియాలో కానీ చూసుకుంటే ఇనిషియల్లీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్. సో అల్టిమేట్ గా లాక్డౌన్ అనేది ఎన్ఫోర్స్ చేయడం అనేది పీపుల్ సపోర్ట్ లేకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఐ థింక్ దేర్ హాస్ బీన్ ఇమెన్స్ సపోర్ట్. మనము వన్స్ అగైన్ దేర్ విల్ బి ఎ ఫ్యూ ఎక్సెప్షన్స్. మనం రోడ్ మీద చూస్తే ఎప్పుడు చూసినా 10 మంది పోతా ఉంటారని చెప్పి మీరు చెప్పొచ్చు, బట్ దే ఆర్ జస్ట్ ఎక్సెప్షన్స్. సో ఎంతమంది, సో వేల కనుకలో కూడా ఎంతో మంది వాళ్ళు జాబ్స్ కి వెళ్లకుండా, వాళ్ళు ఎంతో మంది వేజ్ లేబరర్స్ కానివ్వండి, డైలీ వేజ్ ఎర్నర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేసి వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్, మనం గవర్నమెంట్ ఇది ఆర్డర్ ప్రకటించారు అంటే దే ఆర్ ఫాలోయింగ్ ద ఆర్డర్ అంటే. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ది పబ్లిక్ మా సైడ్ నుంచి, బికాజ్ వాళ్ళకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ దే హ్యావ్ కంప్లైడ్ టు ఇట్. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే, ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ లో టు సక్సెస్ఫుల్లీ ఎన్ఫోర్స్ లాక్డౌన్, వాట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈజ్ మన మట్టుకు రాకూడదు అని చెప్పేస్తే సరిపోదు. సో వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్, మేము వర్క్ చేసిన దాంట్లో అలాంగ్ విత్ ది కలెక్టర్, రెవెన్యూ అథారిటీస్ తో పాటు వీ హ్యావ్ టు వర్క్. సో వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఇస్ దట్ మీరు రాకుండా ఉండండి చాలు అని చెప్తే సరిపోదు. వాళ్ళు రాకుండా ఉండడానికి మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి. వాళ్ళు రాకుండా ఉండడానికి బేసిక్ కమోడిటీస్, ఎసెన్షియల్ గుడ్స్ కానివ్వండి, అవన్నీ వాళ్ళకి డోర్ స్టెప్ లో ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి వెజిటేబుల్స్ అన్ని కూడా వాళ్ళకి డోర్ స్టెప్ లో ప్రొవైడ్ చేయడం కానీ, ఇటువంటి మన గవర్నమెంట్ సైడ్ నుంచి సర్వీసెస్ ఎంత అయితే మనం చేస్తామో వాళ్ళకి బయటికి రానివ్వకుండా ఒక సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని we have realized it. So it went well, and I thank all the people of Theni district and all the people across the country who have obeyed the government's orders, and despite a very difficult, a very tough situation, we have complied to all the orders and directions and ensured a successful lockdown to prevent the spread of the virus. Sir, thank you so much, sir. Sudhir Anna, please, Anna. If sir is okay for 10 minutes more, Facebook, YouTube లో నుంచి ఒక 2 questions తీసుకొచ్చారా, because అక్కడ కూడా ఆడియన్స్ ఉన్నారు. సార్ అందుకే నేను యాక్చువల్ గా 2 to 3, బికాస్ సార్ నాకు టైం ఇవ్వడమే, నాకు మా పార్టిసిపెంట్స్ కి మాకు అందరికి అది బ్లెస్డ్ ఫీలింగ్. సో అందుకని ఒక్కసారి సార్, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఒక 2 questions ఫ్రమ్ ఫేస్బుక్ నుంచి వచ్చాయి సార్, అడగొచ్చా? పర్లేదా సార్? సార్ థ్యాంక్ యూ సతీష్ అన్న. అలాగే సతీష్ గారు ఈ పిల్లలందరి కోసంగా ఒక చిన్న వండర్ఫుల్ ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు సార్. అదేంటంటే టెలిగ్రామ్, 1 సెకండ్ సార్. పిల్లల కోసంగా ఎవరైతే ప్రాపర్ మెంటర్షిప్ ఇవన్నీ కావాలనుకుంటున్నారో, సివిల్ సర్వెంట్స్ కానీ లేకుంటే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ సతీష్ కుమార్ పెండ్యాల అని చెప్పి మీరు ఫేస్బుక్ లో టైప్ చేసినా, లేదా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినా కూడా నేను ఆయన డీటెయిల్స్ పంపిస్తాను. ఆయన స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి పిల్లలందరికీ ఏ ఏజ్ నుంచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తే ఇలా సివిల్ ఆస్పిరెంట్స్ గా వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వగలుగుతారని చెప్పి సతీష్ కుమార్ పెండ్యాల గారు సచ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. సో ఈ రోజు మనకి సార్ ని ఇంట్రడ్యూస్ చేసిన కూడా సతీష్ గారే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. అండ్ సార్, 1 more క్వశ్చన్ టు, ఇక్కడ మీరు చాలా సార్లు ఎన్సీఆర్టీ అని మీరు చెప్పారు, చాలా మంది మొన్న 2-3 స్పీకర్స్ వచ్చినప్పుడు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పారు. ఒక మేడం ఏం అడిగారంటే, సార్ ఐ హర్డ్ దట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఫ్రమ్ 3 to 4 స్పీకర్స్ టిల్ నౌ, దెన్ వై దీస్ ఆర్ నాట్ యాక్చువల్ అకాడమిక్ బుక్ ఇన్ ఆల్ ద స్కూల్స్? అది ఎందుకు స్కూల్స్ లో ఉండట్లేదు? ఓన్లీ సిబిఎస్ఈ ప్యాటర్న్ అవ్వచ్చు, లేకుంటే ఇలాంటి వాటిలో మాత్రమే ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన ఎన్సీఆర్టీ బుక్స్ మామూలు సిలబస్ లో ఎందుకు ఉండట్లేదు సార్ మామూలు స్కూల్స్ లో? దట్స్ ద క్వశ్చన్ సార్. మామూలు స్కూల్స్ అంటే స్టేట్ సిలబస్ చూసుకుంటే మీరు అంటే ఇట్ ఇస్ నథింగ్ టు సే దట్ స్టేట్ సిలబస్ చదవకూడదు అని కాదు. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు అంటే దట్ ప్యాటర్న్ ఆర్ దట్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇట్ హాస్ బీన్ అండర్స్టూడ్ దట్ మన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఎస్ఎస్సి మన హైదరాబాద్, నేను చదివింది మన ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి ఎస్ఎస్సి మ్యాథ్స్ కనుక చూసుకుంటే మన మ్యాథ్స్ లెవెల్ చాలా బాగుంటుంది కంపేర్డ్ టు ఎన్సీఆర్టీ. సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు అంటే ఇట్ ఇస్ బికాస్
ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ కానివ్వండి, ఆ క్వశ్చన్స్ యొక్క phrasing కానివ్వండి, it is very similar to the approach mentioned in the NCERTs. So civil services examination కొరకు it is very relevant and it's useful for the preparation. సో అలా అని చెప్పేసి వేరే సిలబసెస్ ఎందుకు ఉండకూడదని it's a larger policy decision by the education department. But NCERTs కనుక మనము if we try to focus and study, అంటే మనం స్కూల్ టైంలో కానివ్వండి, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో మనం ఎస్పెషలీ జాగ్రఫీ, ఈవెన్ అదర్ ఎకనామిక్స్ కానివ్వండి, సివిక్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే ఇట్ విల్ బి వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ది ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో అందుకని చెప్పి ఇట్ ఈస్ సజెస్టెడ్. సార్ అలాగే వన్ మోర్ పార్టిసిపెంట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, సార్ కొంతమంది సివిల్స్ కి పాపం చాలా ఫోకస్ పెట్టి ప్రిపేర్ అవుతారు, ఒక 2-3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని అలాగే వదిలేసి వచ్చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఒక 2 అటెంప్ట్స్ అయిపోగానే చాలా మంది వాళ్ళు హోప్ వదిలేస్తారు సార్, అంటే ఇంకా నా వల్ల కాదని కొంతమంది వదిలేస్తారు, కొంతమంది లాస్ట్ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వగలుగుతారు అన్ని ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక పర్సన్ అంటే నేను 3 times అటెంప్ట్స్ ఇచ్చాను ఇంకా నా వల్ల కాక వదిలేశాను అని చెప్పేసి, అది నా ఫెయిల్యూరా లేకుంటే అక్కడ నా ప్రిపరేషన్ ఫెయిల్యూర్ అర్థం కావట్లేదు అని అడిగారు. సో ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే సివిల్ సర్వీస్ there are 2-3 different aspects అండి. ఒకటి lot of things, there are so many parameters which are not directly under our control. ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే there are so many things. మనం చదువుకున్న మన the syllabus is vast. Similarly మనం చూస్ చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ కానివ్వండి, so there are so many unpredictable factors that are there in the examination. So it is not like say okay MSET కానివ్వండి or IIT JEE కానివ్వండి, మనం it's not very directly proportional to the amount of direct amount of one's practice. రిపీటెడ్ గా ఇదే ప్రాక్టీస్ చేసుకుంటే అదే వస్తుంది అని మనం చెప్పలేము. సో మెనీ అదర్ థింగ్స్, సో మెనీ అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్. బట్ వన్ థింగ్ విచ్ ఇస్ కామన్ ఇస్ మనం కష్టపడితే, మనం ఆ రైట్ ఫోకస్డ్ అప్రోచ్ తోటి వర్క్ చేస్తే, ఎస్పెషలీ విత్ ఎర్లీ ఇనిషియేటివ్ అండ్ ఎర్లీ బేస్ కనుక మనం స్టార్ట్ చేస్తే తప్పకుండా విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అండ్ విల్ ఫేర్ బెటర్. అండ్ అఫ్ కోర్స్ దేర్ విల్ బి సమ్ ఈ ఎగ్జామినేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ వన్ బెస్ట్ అప్రోచ్. ఇట్లా చదివితేనే ఇన్ని మార్కులు వస్తాయని చెప్పి మనం చెప్పలేము అనమాట. సో ద డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ వేస్, ఈచ్ పర్సన్ విల్ ఫైండ్ ఎ డిఫరెంట్ వే టు అప్రోచ్ ది. కొంతమందికి రైటింగ్ స్కిల్స్ బాగుండొచ్చు, కొంతమందికి మెమరీ బాగుండొచ్చు, కొంతమందికి ఎటువంటి క్వశ్చన్ చూసినా కానీ లాజికల్ గా దే విల్ ట్రై టు కనెక్ట్ ఆల్ ది పాయింట్స్ అండ్ దే విల్ ఎక్స్ప్రెస్. సో ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ her or his own strengths and weaknesses. So it all depends upon one's ఇది. అండ్ ఎగ్జామ్ లో కనుక మనము రాకపోతే ఏంటి అనే క్వశ్చన్ కి వస్తే, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్, ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ టు ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్. ఈవెన్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్లియర్ ద ఎగ్జామ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అఫ్ కోర్స్ ప్రతి వాడు రాసేటప్పుడు వీ విల్ ట్రై టు ఎయిమ్ ఫర్ ది ఫస్ట్ ర్యాంక్. అలా అని చెప్పి మనకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అనుకుంటే ఇట్స్ నాట్ లైక్ అది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డ్రా లైన్. దీస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, ఈ వీళ్ళందరూ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పడం. ఫర్ మీ, ఇఫ్ యు ఆస్క్ మీ, మీరు ఎఫర్ట్స్ పెట్టారు, సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టారు అంటే దట్స్ అ సక్సెస్. మీరు ఎగ్జామ్ లో వచ్చింది రాకపోతే పక్కన పెట్టండి, మీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది మీకు తెలుస్తుంది. యూ నో ఇట్, యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ విల్ నో. మీరు ఆనెస్ట్ గా మీరు ఎఫర్ట్స్ పెట్టారంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్లీ in our own individual interest, we should try to have all options open. There are so many other examinations, so many other opportunities, and manam entante we should not just try to take it idu okate I will not do vere professions ki nen fit ga it will not be suitable for us alante idi undakunte it is better to have an open minded approach. We should focus. At the same time, we should be very practical and pragmatic. Sir, thank you so much, sir, for your valuable inputs. Each and every word, whatever you said, out of your experience and out of your learning, both the things, sir. నిజంగా నేను ఈరోజు చాలా నేర్చుకుందంటే, ఒక రోల్లో ఉండి వాట్ ఆర్ ద క్వాలిటీస్ అనేది నేను నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం
ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మా పార్టిసిపెంట్స్ అందరికీ చాలా 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 బాగా ఇన్పుట్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సతీష్ అన్న, ఇఫ్ యూ వాంట్ టు లైక్ యాడ్ ఆర్ సతీష్ అన్న. థ్యాంక్ యూ చరణ్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అంటే క్విక్ రెస్పాన్స్. ఒక 10 days బ్యాక్ చెప్పాము, బట్ చాలా క్విక్ గా రెస్పాన్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యూరోక్రాట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక లెవెల్లో హైరార్కీలో ఉంటే కంటింజెంట్ వర్క్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. నేను ఏపీ గవర్నమెంట్ లో వర్క్ చేస్తాను. సో కంటింజెంట్ వర్క్, ఒక వర్క్ వస్తుంది, ఇంకో వర్క్ ఎమ్మడే వచ్చేస్తుంది. సో అది అయిపోకుండా ఇంకోటి వస్తుంది, అది అయిపోకుండా ఇంకోటి వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అయినా కూడా కూల్ గా స్మైలింగ్ ఫేస్ తోని లైవ్లీగా అందరికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీగా అందరి బ్రెయిన్ లో ఎక్కేసింది. సో నేను కూడా నేర్చుకున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సెషన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. మీ టైం చాలా చాలా వాల్యుబుల్, ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి సార్. దాంట్లో కూడా మా పార్టిసిపెంట్స్ కోసం మా కోసం టైం ఇచ్చిన దానికి రియల్లీ ఫెంటాస్టిక్ సార్. డెఫినెట్లీ దిస్ ఇన్పుట్స్ వాళ్ళు కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లై చేస్తే దే విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అండ్ వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ ఫర్ యూ. అండ్ మీకు ఇంకో స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే సార్, యూనిఫామ్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే ఆ ప్రైడ్ మీకు మాత్రమే కాదు సార్, అది చూసే మా అందరికి కూడా ఆ ప్రౌడ్నెస్ మాకుంటుంది సార్. ఆ ప్రైడ్ మేము క్యారీ చేస్తున్నాం సార్ రైట్ నౌ. సో వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సో ఇఫ్ యుడ్ లైక్ టు సే ఎనీథింగ్ అబౌట్ సార్, ప్లీజ్ సార్. So thank you very much, Sudhir garu. Thank you, Satish, for introducing and this opportunity. In fact, I am very happy. So these are some of the thoughts and few experiences I try to share. Ide correct and jappi, it is not written rule anywhere. So these are some basic principles. You can build upon them. You can slightly modify them, and you can, try to apply them, which will suit your situation, your position. So I am very happy. And iటువంటి situation lo, COVID time lo, it is not possible to have a direct meeting. So iటువంటి situation lo kuda you have taken efforts to to bring so many participants and then to have a very meaningful and very nice interactive session. So I am very happy. So thank you very much. Thank you, Sudhir garu. Thank you, Mr. Satish. Thank you, all of you. Sir. Thank you. Thank you once again, sir. Thank you, sir. Thank you all the participants. So thank you, sir. Thank you. Yeah. So rest of the participants, ee roju mana session, first of all I extend my heartfelt thanks to Satish anna. మీ అందరికీ చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఇప్పుడు కూడా నేను మీకు 2 టెలిగ్రామ్స్ గ్రూప్స్ షేర్ చేస్తాను. మీరు దాంట్లో పాలిటిక్స్ సంబంధించి, గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు దాంట్లో పోస్ట్ చేయండి. మీకు ఇప్పటి నుంచి రైట్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తి నేను ఇవ్వలేనండి. సివిల్ ఆస్పిరెంట్స్ కి లేకుంటే గవర్నమెంట్ జాబ్ సర్వీసెస్ కి నేను ఇవ్వలేను, కానీ ఒక పర్సన్ ఇస్తారు. హీఈస్ ద రైట్ పర్సన్ హూ ఈస్ గివింగ్ మెంటర్షిప్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పటిదాకా ట్రైన్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఇప్పుడు మెంటర్షిప్ ఇస్తున్నారు. ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్, ఎంత హంబుల్ నాకు మాత్రమే తెలుసు. నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఈ మాట చెప్పను. ఆయనే సతీష్ కుమార్ పెండ్యాల గారు. సో ఫస్ట్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఫేస్బుక్ తెలుసు కదా మనందరికి, సతీష్ కుమార్ పెండ్యాల అని టైప్ చేయండి. లేదా అన్న ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ డీటెయిల్స్ ప్లీజ్ అన్న, సతీష్ అన్న, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్స్, ప్లీజ్ అన్న. యా అండి, అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ సాటర్డే మార్నింగ్ చాలా సిన్సియర్ గా చెప్పింది వింటున్నారు అంటేనే మనము ఏమర్థం చేసుకోవచ్చు అంటే మీరు అందరు చాలా ఫోకస్ గా ఉన్నారండి. కానీ చిన్నప్పటి నుంచే మనందరము మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకుంటాము, లేదా ఐఏఎస్ అవ్వాలనుకుంటాం. చాలా మందికి కళలు ఉంటాయి, కానీ కొంచెం గ్రో అవుతూ ఉంటే ఏదో కారణాల వల్ల, ఇంట్లో కారణాలు కానివ్వండి, ఫైనాన్షియల్ రీజన్స్ కానివ్వండి, మెంటర్షిప్ లేక కానివ్వండి, ఏదో కారణాల వల్ల మనం తగ్గుతూ వస్తాం, ఆ గోల్ నుంచి పక్కకు వచ్చేస్తాం. కానీ మీరు ఖచ్చితంగా 110% మీరు ఇదే గోల్ పెట్టుకొని సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెడతాను అని అంటే మాత్రం మేము మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మీ ఏజ్ తగ్గట్టే మీకు మెంటర్షిప్ ఇస్తాను. కానీ ఒక ప్రామిస్ నాకేం కావాలంటే మీ నుంచి మినిమం 30 minutes నుంచి 1 hour రోజు మీరు నాకు టైం ఇవ్వాలి. రోజు 30 minutes నుంచి 1 hour నాకు మీరు రోజు టైం ఇవ్వాలి. నేను చెప్పిన యాక్టివిటీస్ చేయండి, కానీ ఫోకస్ గా ఉండాలి. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా
ఏమంటారు జల్లెడ పట్టడం అంటారు కదా, అంటే ఇది మొత్తం తీసేస్తారు అనమాట. ఫిల్టరేషన్ ప్రాసెస్. ఎవరు కరెక్ట్ గా ఉన్నారో తెలుసుకోవడమే నా గోల్ కూడా, కాబట్టి నా ద్వారా అవ్వాలి కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. సో మీరందరూ ఎప్పుడైనా నాతో టచ్ లో ఉండొచ్చు, అన్న ద్వారా టచ్ లో ఉండొచ్చు, సుధీర్ అన్న ద్వారా. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్. అన్న మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ షేర్ యువర్ నెంబర్ అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్, బికాజ్ నేను మళ్ళీ వాళ్ళకి పర్సనల్ గా చేస్తాను. నా నెంబర్ వచ్చేసి 9704601029. నేను మళ్ళీ చెప్తున్నాను, 9704601029. అన్న సూపర్, థ్యాంక్ యూ. పిల్లలు మీ అందరికీ ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ సెక్టర్స్ అవ్వచ్చు, లేకుంటే సివిల్ ఆస్పిరెంట్స్ గా మీరు మారాలనుకుంటే మాత్రం వన్ స్టాప్ సొల్యూషన్ సతీష్ కుమార్ పెండ్యాల గారు. అండ్ వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు సతీష్ కుమార్ పెండ్యాల గారు. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆయన చెప్పిన ప్రతి వర్డ్ కూడా ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ అంత హంబల్నెస్, అంత కామ్నెస్ అక్కడ కనబడుతుంది. ఆయన చెప్పే ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వచ్చు, టీమ్ లీడింగ్ అవ్వచ్చు, అదంతా కనబడుతుంది. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అసలు చెప్పే వర్డ్స్ లో ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ నేను ఐ కెన్ అనలైజ్ ఈజీలీ. రియల్లీ వీ ఫీల్ సో ప్రివిలేజ్డ్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ యాజ్ టుడేస్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యు. ఇలాంటి స్పీకర్స్ ని ఇంకా చాలా మందిని పరిచయం చేస్తాం తప్పకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మోటివేటెడ్ గా ఉన్నారు అంటే. నిన్న జయసుధా మ్యామ్ ని రెఫర్ చేసింది అన్నయ్య. ఇంకా చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నయ్య చాలా మంది రెఫర్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, గెట్ రెడీ. మీకు చాలా చాలా వండర్ఫుల్ సెషన్స్ ఉంటాయి. అలాగే ఐ ఫర్గాట్ ఇన్ఫార్మ్, మొన్న మల్లికార్జున్ సార్ హ్యాండ్ రైటింగ్ సెషన్ మిస్ అయింది బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. సార్ కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు. గెట్ రెడీ, రేపు మార్నింగ్ 10 o'clock కి హ్యాండ్ రైటింగ్, పిల్లలకి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, బేసిక్ స్కిల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినవన్నీ రేపు మార్నింగ్ 10 o'clock షార్ప్. గెట్ రెడీ ఫర్ దట్ సెషన్. రేపు మార్నింగ్, ఆదివారం, రేపు మొత్తం 2 సెషన్స్ ఉన్నాయి. సారీ, డోంట్ మైండ్, నేను మీకు బెస్ట్ ఇవ్వాలనే నేను ఎంత వీలైతే అంత గ్రాప్ చేసుకుంటూ మీ దగ్గర తీసుకొని వస్తున్నాను. ఫస్ట్ రేపు మార్నింగ్ 10 o'clock కి మల్లికార్జున్ గారి హ్యాండ్ రైటింగ్ సెషన్. అది 1 hour, 1.5 hour. దాంట్లో లిమిటెడ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఫేస్బుక్ లైవ్ కూడా ఉంటుంది. సెకండ్ది సాయంత్రం 6 గంటలకి రమారవి గారు, అసలు సచ్ అ వండర్ఫుల్ ఉమెన్, అమ్మమ్మ కథలు అని చెప్పి స్టోరీ టెల్లర్. అసలు ఆ స్టోరీస్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ స్టోరీలో మోరల్ ఇంప్లిమెంట్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ లో ఆ వాల్యూస్ ఇంకల్కేట్ చేసుకుంటారు. అంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎవరంటే రమారవి గారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ రమారవి గారు అని వాళ్ళ పేరు టైప్ చేయండి. యూ విల్ గెట్ టు నో అబౌట్ హర్. సచ్ అ వండర్ఫుల్ లెజెండరీ ఉమెన్. సో ఆవిడ మనకి రేపు సాయంత్రం 6 గంటలకు చీఫ్ గెస్ట్ స్పీకర్ గా వస్తున్నారు. సో స్టే ట్యూన్. రేపు మార్నింగ్ 10 o'clock కి మేబీ మీరందరూ బిజీగా ఉన్న వాళ్ళు అలాగే ఉండండి. సార్ మేము కొత్తగా నేర్చుకుంటాం, బియాండ్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్ అనుకునే వాళ్ళు మాత్రం మీరు హ్యాపీగా లైవ్ లో. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సతీష్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్పీ సార్ కూడా నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.